హాయ్ అండి. ఇదైతే గర్ల్స్ ఫ్యాంట్. కిందనైతే బక్రం వేశాను. అలాగే దీనికి పాకెట్ పెట్టి, పాకెట్‌కి జిప్ కూడా వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. మరి ఇలా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అన్నది చూపిస్తాను. దీని యొక్క కటింగ్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ క్లాత్‌ని అడ్జస్ట్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే నేను పాకెట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ పాకెట్ కోసం డైరెక్ట్‌గా నేను 23 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 6.5, 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే 6.5 ఇంచీలు తీసుకున్నాను. అండ్ 6.5 ఇంచీలు తీసుకున్న తర్వాత సైడ్‌నైతే ఇలా కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ కింద వైపున కూడా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను గానీ, అది ఫోల్డ్ చేయనవసరం లేదక్కడ. మళ్ళీ అది కుట్టు విప్పాననమాట తర్వాత. ఫ్లోలో ఒక్కొక్కసారి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అలా స్టిచ్ చేసేసినవే మళ్ళీ కుట్టిప్పుకోవాల్సి ఉంటుందనమాట. డబల్ వర్క్ అవుతుంది అలాంటప్పుడే. చూడండి, ఇక్కడ 2 సైడ్‌లు కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. అటు సైడు, ఇటు సైడు. ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే పైన మనం లాడా అది వేసుకుంటాం కదా, ఆ పార్ట్ అయితే తీసుకున్నాను. అది ఒక సైడ్ రైట్ సైడ్కి వచ్చేది మిడిల్కి అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం పై వైపుకి జిప్ వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి కదా, అందుకోసం ఇలా హాఫ్గా ఫోల్డ్ చేస్తాను. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత జిప్ని అయితే తీసుకుంటున్నాను. జిప్ తీసుకొని ఈ క్లాత్, మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి జిప్ మీద పెట్టి ఇలా డైరెక్ట్గా కనుక స్టిచ్ వేస్తామంటే మనకి చాలా మంచిగా ఫినిషింగ్ వస్తుంది. అంటే ఇన్విజిబుల్ జిప్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా కనిపిస్తుంది బయటికి. అండ్ అలానే లోపల వైపుకి కూడా మనకి ఖర్చులు అన్నవి బయటికి కనబడవు అనమాట. జిప్కి మధ్యలో అయితే ఉండిపోతాయి. చాలా సింపుల్గా ఫ్రాక్స్కైనా సరే ఇదే విధంగా వేసుకున్నారంటే ఈజీగా అండ్ అలానే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపున చూడండి, సేమ్ అదే విధంగా మళ్ళీ చూడండి, ఇలా మనకి ఖర్చు ఉందన్నమాట. కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. నాకైతే కరెక్ట్గానే ఉంది. అంటే పైకి కిందకి ఎగువ దిగువ కాకుండా 2 ఈక్వల్గా వచ్చినట్లు పెట్టి స్టిచ్ చేసుకుంటే మళ్ళీ కటింగ్లు అవన్నీ చేయనవసరం లేదు. అందుకోసమని ఇలా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు కింద నుండి స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కిందన నీడిల్ పెట్టి ఆ జిప్పు మీద కొంచెం పక్కకు వచ్చేటట్లు, అంటే జిప్పు మీదకి వెళ్ళిపోకూడదు కదా క్లాత్ అనేది. సో, జిప్పు పక్క నుండి స్టిచ్ వచ్చేటట్లుగా చూసుకున్నారంటే చాలు, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇలా ఒక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా డబల్ స్టిచ్ వేసుకుంటే, అందుకోసం అనేసి. సో, ఇలా వేసిన తర్వాత జిప్ వేసాను. జిప్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పైన కిందన కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంతవరకు, మరీ ఎక్కువ కాదు. జిప్ క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం పైన లాడా కోసం ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ అన్నది అందులో కలిసిపోతుంది. సో, మనకి ఓపెన్ వచ్చేస్తుంది అనమాట అలా కుట్టకపోతే. అందుకోసమని నేను అలాగా కొంచెం స్టిచ్ అన్నది వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసాను కదా, ఇప్పుడు కింద వైపున మనకి చిన్నది ఓపెన్‌లా అయితే ఉంది కిందన జిప్ దగ్గర. సో, అక్కడ కూడా మనం చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూడండి, పాకెట్‌కి మిడిల్‌లో చిన్న టక్ అయితే పెట్టుకుంటున్నాను. టక్ పెట్టుకొని ఇలా పైనుండి స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. చుట్టూ కూడా ఇలా వేసాం కదా, అక్కడ పై వైపున వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద వైపున జిప్ అన్నది చిన్నది ఓపెనింగ్లో ఉంది కదా, అది కూడా క్లోజ్ చేస్తాను. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన స్టిచ్ వేసి వదిలేసాం కదా పాకెట్, ఆ మిగతా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఖర్చు వైపున ఇది పెట్టుకోవాలి చూడండి, ఇలా అనమాట. మిడిల్కి పాకెట్ మిడిల్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఆ టక్ అన్నది కరెక్ట్గా జిప్ మీద వచ్చినట్టు పెట్టుకుంటే మనకి అటు ఇటు కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ని మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా మనం మరొకసారి చుట్టూ అంతా కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తామంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ వరకు వేసి అక్కడ ఖర్చు పార్ట్ ఉంది కదా, దాన్ని బ్యాక్ పెట్టేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సూది పైకి పెట్టి ఇలా వెనక్కి పెట్టి ఆ కింద నుండి స్టిచ్ వేసారంటే అది కలిసిపోదు మనకి. అలా కలిసిపోకుండా ఉందంటే ప్రిల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అంటే కింద పార్ట్ ఏదైతే ఉందో అది జాయింట్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సేమ్ ఇటు కూడా అంతే. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే.
మనకు పాకెట్ చాలా ఈజీగా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు కింద క్లాత్ కొంచెం ఉంచేసాం కదా! సో, అది సెపరేట్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ వేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నాను పాకెట్‌కి. ఎందుకంటే పాకెట్ కూడా కొంచెం స్టిఫ్‌గా అంటే గట్టిగా ఉంటుంది కదా! అందుకోసం. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత చూడండి జిప్పు అంతా కూడా చాలా నీట్‌గా వస్తుంది. అండ్ చాలా సింపుల్‌గా స్టిచ్ చేస్తాను. నేను దీని గురించి ఏం పెద్ద హైరానా అయితే పడలేదు. చాలా సింపుల్‌గా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడాను. అక్కడ కుట్టు పడిపోయిందనమాట. నేను చెప్పాను కదా! అక్కడ ఆ పార్ట్ మీద అయితే కుట్టు పడకూడదనేసి. సో, దాని మీద కుట్టు పడింది. అందుకోసమనే కుట్టు ఇప్పేసుకొని మళ్ళీ ఆ పార్ట్ వరకు కూడా కొంచెం రఫ్ చేసేసాను అక్కడ. ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక్క సైడ్‌ది మాత్రమే తీసి జిప్ వేసాం. ఇంకొక పార్ట్ ఉంటుంది కదా! ఆ రెండిటిని అటాచ్ చేస్తున్నాననమాట. సో, ఇలా అటాచ్ చేసిన దగ్గర ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా డబుల్ స్టిచ్ వేసాం కదా! ఇప్పుడు చూడండి ఓపెన్ చేసేయాలన్నమాట. ఓపెన్ చేసి ఇలా వీడియోలో చూపించే విధంగా ఏ పార్ట్‌ది ఆ పార్ట్‌కి సెపరేట్ చేసుకొని ఒకవైపుదేమో ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఈ గుట్ట అయితే ఇలా ఎడ్జ్ నుండి వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి నేనైతే కరెక్ట్‌గా కార్నర్ నుండి వేసుకుంటూ వచ్చాను. సేమ్ ఇంకొక వైపుది కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా కార్నర్ నుండి వేసుకున్నామంటే సరిపోతుంది. జస్ట్ నేను ఒక్క ఫోల్డ్ అన్నది ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఖర్చులు అయితే బయటికి కనబడవు. బాగా ఉంటుంది స్టిచ్చింగ్. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ ఒక చిన్న టిప్ కనుక ఫాలో అయ్యామంటే మనకి థ్రెడ్ బయటకు వస్తుంది కదా! అంటే లాడ బయటకు వస్తుంది కదా! అది ఈజీగా నీట్‌గా వచ్చేటట్లు చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో నేను ఒక 1.5 ఇంచ్ వరకు కూడా స్టిచ్ వేసి మళ్ళీ పాదం పైకి లేపి కొంత గ్యాప్ ఒక 1 ఇంచ్ వరకు కూడా గ్యాప్ ఉంచుకొని మళ్ళీ అక్కడ నుండి స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళాను. ఇలా చేయడం వల్ల అక్కడ మధ్యలో మనకి గ్యాప్ అన్నది వస్తుందనమాట. సో, ఇప్పుడు ఫోల్డ్ చేసి కుడతాం కదా! బ్యాక్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుడతామో మధ్యలో గ్యాప్ వస్తుంది కదా! అందులో నుండి లాడ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్‌గా చూపిస్తే అర్థమవుతుంది. మనం బ్యాక్ సైడ్ ఇలానే కదా ఫోల్డ్ చేసి కుట్టాము. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా నేను ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇంకొక సైడ్ ఉంది కదా! అటు సైడ్‌ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. ఇలా కుట్టిన తర్వాత చూడండి అక్కడ మనకి ఆ మధ్యలో మనం ఎక్కడైతే స్టిచ్ వేయలేదో అక్కడ గ్యాప్ అయితే వస్తుంది. చూసారా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుడతాం మనకి అక్కడ లాడ ఎక్కించుకోవడానికి వీలుగా గ్యాప్ అయితే ఉంటుంది. ఇలా 1.5 ఇంచు ఫోల్డ్ చేసి పావించు లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా చివరి వరకు కూడా మొత్తం అంతా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా! మొత్తం అంతా కూడా అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి వరకు కూడా. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి వరకు స్టిచ్ వచ్చేంత వరకు కూడా రౌండ్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కరెక్ట్‌గా కార్నర్ నుండి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన ఇది స్కూల్ యూనిఫామ్ కాకపోయినా మామూలు చుడీదార్స్ అవి స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా మనం పాకెట్ పెట్టి జిప్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈజీగా సెల్ ఫోన్స్ అవన్నీ కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనకి పై పార్ట్ అంతా కూడా అయిపోయింది. కింద పార్ట్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మనం అటుపక్క ఇటుపక్క కూడా ఇలా స్టిచ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా మనం ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇది. ఆ స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో, ఇలా ఒక సైడ్ అయితే వేసాం కదా! ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇంకొక వైపున కూడా 1/2 ఇంచ్ గ్యాప్‌తో ఇప్పుడు ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే.
కింద వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోవాలి. మళ్ళీ దీని మీదే ఇంకొకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసాం కదా, ఇప్పుడు చూడండి మనకి కింద వైపున మామూలుగా స్టిచ్ చేసామనుకోండి అంత నీట్గా ఉండదు. కొంచెం స్టిఫ్గా నీట్గా రావాలి అంటే మనకి ఇలా ఫ్యాంట్ బక్రం అనేసి ఉంటుంది. సో ఆ ఫ్యాంట్ బక్రం కనుక యూజ్ చేసామంటే చాలా బాగా వస్తుంది. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కింద వైపున ఖర్చుకి ఎంతైతే ఉంచానో అంతా కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత కింద ఫ్యాంట్కి ఎంత సరిపోతుందో అంత పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఈ బక్రం పెట్టి ఐరన్ చేయొచ్చు, బట్ నేనైతే ఎప్పుడు కూడా ఐరన్ చేయను. ఎందుకంటే ఐరన్ చేయాలంటే మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఐరన్ బాక్స్ తీయాలి, దానికి ప్లగ్ సెట్ చేయాలి, సెట్ చేసి మళ్ళీ ఐరన్ చేయాలి. అలా ఏమీ చేయకుండా నేను ఇలా సింపుల్గా అయితే కుట్టేస్తూ ఉంటాను. సో బక్రం మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అంతవరకు కూడా బక్రం పీస్ పెట్టుకొని ఇలా క్లాత్ పైకి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలా వేస్తామంటే మనకి బక్రం పీస్ అన్నది కదలకుండా అలానే ఉంటుంది. సో ఇప్పుడు అలానే ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఆ కింద నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తాను. ఇలా వేసామంటే ఇంకా బక్రం అన్నది అలా స్టిఫ్గా ఉండిపోతుంది. ఇలా వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ పక్క నుండి పైనుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటాను. ఈ మిడిల్లో మనకి ఏదైనా డిజైన్ కావాలన్నా వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా కుట్లైనా వేసుకోవచ్చు. సో నేనైతే స్ట్రైట్గా వేసేస్తున్నాను అనమాట. మిడిల్లో ఒకటి వేసాను, మళ్ళీ ఆ రెండిటికి మధ్యలో ఒకటి, ఈ రెండిటికి మధ్యలో ఒకటి అలా స్టిచ్చెస్ అయితే వేసుకుంటానన్నమాట. చాలా బాగుంటుంది ఫ్యాంట్కి కింద వైపున ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఎక్స్ట్రా బక్రం పీస్ ఉంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక కాలుకి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇంతవరకు కింద పార్ట్ అయితే కుట్టాం కదా, ఇప్పుడు కింద పార్ట్కి పై పార్ట్ని అటాచ్ అయితే చేయాలన్నమాట. సో చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా మనకి మిడిల్లో టక్స్ అంటే స్టిచ్చెస్ ఎక్కడైతే వేసామో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక టక్ అయితే పెడుతున్నాను. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవాలి, అందుకోసం అనమాట. ఇలా టక్ పెట్టిన తర్వాత కరెక్ట్గా మనం కుట్టాం కదా, ఆ ఖర్చులు ఎక్కడున్నాయో కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాను. మనం పై పార్ట్కి టక్ పెట్టాం కదా, అంతవరకు కూడా ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకుంటూ వచ్చేయాలి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. చూడండి నాకు ఇక్కడ వరకు కూడా టక్ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి ప్రిల్స్ పెట్టడానికి ఎక్కువ క్లాత్ లేదు. అందుకోసమనే ఇలా చేత్తో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంతవరకు పెడతామంటే అలా ప్రిల్స్ ఇంకొక వైపున ఖర్చు పాయింట్ వస్తుంది కదా, అంతవరకు ఈ ఖర్చు పాయింట్ మనకి పై పార్ట్కి అటాచ్ అయ్యే అంతవరకు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాం. నేను చెప్పేది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చూడండి, అర్థమవుతుంది. సో ఇలా ప్రిల్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి కింద వైపున ఖర్చు పాయింట్ ఉంది కదా, అది పై వైపున ఉన్న ఖర్చుకి కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేంత వరకు కూడా అలా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో సేమ్ బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేసామనుకోండి, ప్రిల్స్ పెట్టడం మనకి ఈజీ అవుతుంది. సో నేను అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో చేసుకుంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ మిడిల్కి వచ్చేసరికి అంటే సైడ్ని మనం ఒక టక్ ఇచ్చాం కదా పై పార్ట్న, సో అది వచ్చేటప్పటి నుండి మనం ప్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇవి ఫ్రంట్కి అనమాట, మరీ ఫ్రంట్కి కాదు, అలా అని సైడ్కి కాదు. సో ఈ టక్స్ ఇచ్చాం కదా అంతవరకు కూడా వస్తుంది. ఫ్రంట్కే కనబడుతున్నాయిలేండి మ్యాక్సిమం. సైడ్ని ప్రిల్స్ కావాలన్నా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రిల్స్ అన్నీ పెట్టడం అయిన తర్వాత చుట్టూ కూడా ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. డబుల్ స్టిచ్ వేసుకుంటే మంచిది కదా, అందుకోసమని మ్యాక్సిమం అన్నిటికీ కూడా డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే సింగిల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను. సో మొత్తం అంతా కూడా ఇలా వేసుకోవడమే. ఇలా వేస్తాం కదా,
మనకి మొత్తం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫ్యాంట్‌కి కింద వైపున జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకున్నామంటే ఫ్యాంట్ రెడీ అయిపోతుంది. సో, చూడండి ఇప్పుడు మనకి కాలు లూజ్ ఎంతో తెలుసుకోవాలనమాట. ఇక్కడ కాలు లూజ్ వచ్చేసి 5 ఇంచీలు. సో, 5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేయడానికి మార్కర్ అయితే కనిపించలేదు. సో, అలా చేత్తో పట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. 5 ఇంచీల దగ్గర స్టిచ్ వేసి ఇలా ఈ చివరికి కొంతవరకు కూడా అలా వేస్తాము. ఇంకా హాఫ్ ఇంచ్‌కి వచ్చేటట్లుగా చూసుకోవాలనమాట. ఇలా వేసుకొని ఈ కిందన మళ్ళీ ఇక్కడ కిస్తా పార్ట్ ఉంటుంది కదా, అక్కడైతే హాఫ్ ఇంచ్‌కి ఇలా మళ్ళీ చివరి వరకు కూడా ఇలా వేసుకోవడమే. ఇక్కడ 5 ఇంచులకి ఎక్కడికైతే వచ్చిందో చూసుకొని ఇలా కింద వరకు కూడా వేసుకున్నామంటే సరిపోతుంది. ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను దాని పక్కనుండి ఇంకొక స్టిచ్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చాలా నీట్ ఫినిషింగ్‌తో అలాగే ఈజీగా 10 మినిట్స్‌లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్యాంట్‌ని మనం. 10 అంటే 10 నిమిషాల్లో స్టిచ్ చేసుకోగలం. కాకపోతే నేను వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి నాకు కాస్త లేట్ అయింది. కానీ మనమైతే మాత్రం ఈజీగా ఒక 15 నిమిషాల్లో అయితే మొత్తం మీద ఒక అరగంటలో కటింగు, స్టిచ్చింగు 2 కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. పాకెట్ పెట్టాను, మళ్ళీ జిప్ కూడా వేశాను. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో ఫినిషింగ్ అయితే. చూస్తున్నారు కదా, చాలా బాగా ఇక్కడ క్లాత్ తక్కువ ఉన్నా సరే ప్రిల్స్ మాత్రం ఎక్కువ వచ్చేటట్లుగా కనిపిస్తుంది కదా. అంత నీట్‌గా స్టిచ్చింగ్ రావాలంటే ఇలా మనం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసామంటే అదే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.